దావీదు గారు మాట్లాడుతున్నాడు, నా నాలుకతో నేను పాపము చేకున్నట్లు దేవా, నా నాలుకను నేను వశపరుచుకుంటున్నాను. మా నోటి మాట ద్వారా కూడా నేను పాపము చేయకున్నట్లుగా నీ సన్నిధిలో నేను భయముతో భక్తితో బ్రతకడానికి తండ్రి నాకు కృపను అనుగ్రహించమని ఆయన దావీదు గారు తన జీవితంలో ఏ పొరపాటు చేయకుండా తన నోటి మాట ద్వారా కూడా పాపము చేయకున్నట్లుగా దేవుని సన్నిధిలో తన్ను తాను పశ్చాత్తాపడుతున్నాడు. భక్తుడైన యోబు గారు కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తన కన్నులతో పాపము చేయకున్నట్టుగా నోటి మాట ద్వారా పాపమైతే కన్నుల ద్వారా కూడా పాపము. భక్తులు తన జీవితంలో ఏ ఒక్క రోజు కూడా ఎప్పుడు కూడా తమ శరీర అవయవాల ద్వారా పాపము జరగకున్నట్లుగా దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్త పడ్డారన్నది మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వల్ల మన భక్తి జీవితం కూడా ఎలా ఉండాలన్నది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన ఒకరు నాలుకతో పాపం చేయకున్నట్లుగా జాగ్రత్త పడుతుంటే మరొకరు తమకు నేత్రాల ద్వారా పాపము చేయకున్నట్లుగా దేవుని సన్నిధిలో వాళ్ళు జాగ్రత్త పడ్డారు. కనుక మనం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, మన చూపులు తలంపులు ఆలోచనలు మాటలు ప్రవర్తన విషయములు దేవుని నొప్పించక మన ప్రవర్తన ద్వారా మన క్రియల ద్వారా దేవుని ఒప్పించే దేవుని ప్రియమైన పిల్లలుగా మనం బ్రతకడానికి మనము ప్రయత్నిస్తాము.